ఇప్పుడు మనం ఈ గుడి నిర్మించిన సుదర్శన్ రెడ్డి విజయలక్ష్మి గారి దగ్గర మనం ఉన్నాం. వారిని అడిగి ఈ గుడి యొక్క గొప్పతనం, ఈ గుడి ఎప్పుడు నిర్మించారు, ఇంకా ఇతర విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మేడం గారు, సార్ చెప్పండి, ఈ గుడి నిర్మాణం ఎప్పుడు జరిగింది, అసలు ఈ గుడి దగ్గర ఈ గుడి ఎక్కడ నిర్మించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఇది 2010లో మా పాప ఈ కాలనీ కొరకు చాలా కష్టపడి వెంచర్ స్టార్ట్ చేసిండు. కంప్లీట్ అయ్యే వరకు ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయింది. ఆమె స్మారకార్థం మా అల్లుడు సునీల్ రెడ్డి కట్టించిండు. ఆమె చాలా భక్తురాలు ఉండే, ప్రతి సోమవారం శివాభిషేకం చేస్తుండే, వినాయకుని హోమాలు చేస్తుండే. వాళ్ళిద్దరు ఆమె కాలనీకి వచ్చిండ్రు. అప్పటి నుంచి ఇక్కడ చాలా నమ్మకము, సంతానం లేని వాళ్ళకి సంతానం కావడము, అన్ని ఇట్లా చాలా మంది భక్తులు. ఇంట్లో కొన్న వాళ్ళంతా భక్తులే, రెంట్కి వచ్చిన వాళ్ళు కూడా భక్తులే, వాచ్మెన్ల కాడికి వెళ్ళి కూడా చాలా భక్తులే. దీంట్లో ప్రతి సంకట చతుర్దశి పూజలు అవుతాయి, వినాయకుడి హోమం అవుతుంది, ప్రతి శివరాత్రి కళ్యాణము, మొత్తం చాలా మంచి ప్రోగ్రామ్స్ అవుతాయి. ఈ గుడి కట్టిన తర్వాత రంగారావు కూడా సునీల్ రెడ్డి కట్టించింది మొదలు, పద్మజ పేరు మీద భార్య స్మారకం, అల్లుడు. తర్వాత శివాలయం కూడా వచ్చింది మా టెంపుల్ కు. అప్పటి నుంచి అంటే ఆమె చాలా భక్తురాలు, మేము అనుకుంటాం అదే ఆమె భక్తితోనే మా కాలనీకి వీళ్ళను రప్పించింది అని. ఒక గుడిని పోషించాలంటే అమౌంట్ తో కూడుకున్న పని, ఇదంతా డబ్బుతో కూడుకోవాలి. మరి ఆ అమౌంట్ విషయంలో దానికి మెయింటెనెన్స్ ఎలా చేయాలి? అందరూ ఇప్పుడు హుండీలో డబ్బులు అందరూ కూడా కలెక్షన్ చేస్తారు. కమిటీ ఉంది, కమిటీ లాగా కమిటీ మీటింగ్ అవుతుంది. కామన్ మెయింటెనెన్స్ లకి వెళ్ళి కూడా తీస్తారు కొన్ని పైసలు, దాంతో అవుతుంటది. సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయిందంటారు? 15 years అవుతుంది. అంటే కాలనీ 20 సంవత్సరాలుగా, టెంపుల్ కట్టి 15 years అవుతుంది. అంటే స్టార్టింగ్ వినాయకుడి శివాలయం నిర్మించారు. వినాయకుడు అయిన తర్వాత శివాలయం రంగారావు కట్టిండు. వినాయకుడు మొదలు కట్టిండ్రు. మా అల్లుడు పాప పేరు మీద స్మారక నిధి కోరమని కట్టిండు. ఈ వెంచర్ 4 పార్ట్నర్స్ ఉంటారు వాళ్ళు మొత్తం. ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతాయండి పూజలు? అసలు రాముని కళ్యాణం అవుతుంటది, వెంకటేశ్వర కళ్యాణం అవుతుంది, వినాయకుడిది కూడా చాలా మంచిగా చేస్తారు. అందరు కాలనీ అందరు కలిసి ఒకటే దగ్గర కూర్చోబెట్టి వినాయకుడిని ప్రతిదీ చాలా మంచిగా చేస్తారు. ఇందులో వచ్చే వాళ్ళు ఖాళీ చేసుకుంటూ పోయి మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా అంతా భక్తులే. అన్నిటికంటే అది చాలా సంతోషము. ప్రతి ఒక్కరు యాక్టివ్ గా ఉంటారు మొత్తం పూజల కొరకంటే ముందు. నమ్మకం వినాయకుడి మీద అంటే కోరిక, కొందరికి చాలా రోజులకు సంతానం అయింది మా దాంట్లో. అట్లా వాళ్ళు అట్లా కొందరికి కొన్ని కోరికలు మంచిగా నెరవేరుతున్నాయి. అసలు ఇప్పుడు నితిన్ రెడ్డి వాళ్ళ అమ్మ కూడా వస్తుండే ఇక్కడికి, అప్పుడు కొన్ని చేపించింది, మకర తోరణము అవి నమ్మకం లాగా. అట్లా అంటే నితిన్ రెడ్డి అంటే సినిమా మన హీరో నితిన్ వాళ్ళ మమ్మీ అండి. అందరూ వెండి సామాన్లు మొక్కులు తీర్చినాక నగలు చేయిస్తుంది వినాయకుడికి. మీ అమ్మాయి గారి పేరు మీద కూడా జరుగుతుంది అంటారు కదా, మీకు ఎలాగనిపిస్తూ ఉంటది అసలు? ఆమె లేకపోయినా, మాకు ఆమె లేకున్నా, ఆమె మాకు ఊరు లేనందుకు ఒక ఊరులాగా మాకు ఇచ్చిపోయింది. మాకు ఒక కమ్యూనిటీలో చాలా మంచిగా ఉంది. పిల్లలు అన్నారు వేరే ఎక్కడన్నా అంటే, లేదు మేము ఈ కాలనీకి వెళ్ళి మేము ఉన్న రోజు ఇక్కడికి వెళ్ళి పోయేది లేదు. పద్మజ పేరు, అఖిలమ్మ మన్మరాల పేరు, వీళ్ళందరి పార్ట్నర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు, ఒక్కొక్క అపార్ట్మెంట్. ఇది ఒక ఊరు లాగా మాకు. ఈ 150 మంది అంటే మాకు ఒక పల్లెటూరు లాగా. హైదరాబాద్ లో ఉన్నా గానీ పల్లెటూరు మిస్ అయితలేము ఇక్కడ. అది అందరూ వస్తారు, చాలా మంచిగా కలిసి ఉంటారు యూనిటీగా. ఏ పండగలైనా మంచిగా చేసుకుంటారు అందరు. రెంట్కి వచ్చే వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు భక్తులే. ఓకేనండి, ఇంకా మంచిగా గుడి అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటాం. నమస్తే.